సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మే మంత్ కరెంట్ అఫైర్స్ గురించి మనకు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి సపరేట్గా ఈ కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. సో మనకు మేజర్గా ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రాకుండా దాదాపుగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది జరగదు మనకి. సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్, దాంతో పాటుగా త్వరలో జరగబోయేటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఇట్లా ఎస్ఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్లలో మనకు మేజర్గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ దాంట్లో ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో మనకు ఇప్పటి జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఈ కరెంట్ అఫైర్స్ అంటే మనకు ఎగ్జామ్కి ముందుగా ఒక 6 months ముందుగా మనకు మెయిన్గా ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి అన్నమాట. సో ఇట్లా మనకు 2024 నుంచి 2025 మే వరకు ప్రతి ఒక్క మంత్ కరెంట్ అఫైర్స్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ కరెంట్ అఫైర్స్ కావాలి, పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ని ఎలా తీసుకోవాలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో దాంతో పాటుగా మన యొక్క రాజా కాంపిటేటివ్ సైకిల్ని వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ కండి. సో అందులో డైలీ కరెంట్ అఫైర్స్, ప్రీవియస్ ఇయర్లో ఇంపార్టెంట్ అయినటువంటిది ముఖ్యమైన టాపిక్స్ కూడా అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు ఈ పీడిఎఫ్లో ఏ టాపిక్స్ కవర్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం. సో జాతీయ వార్తలు, నేషనల్ న్యూస్. సో ఈ పీడిఎఫ్ అనేది మనకు తెలుగులో మరియు ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో సపరేట్గా అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇక్కడ మీకు అర్థం కావడానికి తెలుగు పీడిఎఫ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే జాతీయ వార్తలు, నేషనల్ న్యూస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, అపాయింట్మెంట్స్ అండ్ నియామకం మరియు రాజీనామా, అవార్డ్స్, డిఫెన్స్ ఇన్ న్యూస్, స్పోర్ట్స్ రిలేటెడ్, ముఖ్యమైనటువంటి రోజులు మరియు వాటికి సంబంధించినటువంటి థీమ్స్, అదేవిధంగా మనకు ఈ మే మంత్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరెవరు మరణించారో సో వారి గురించి కూడా ఈ పీడిఎఫ్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, నేషనల్ న్యూస్లో ఓటర్ల జాబితా, ఓటర్ల సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. భారతదేశంలో ఎంఎస్ఎంఈల పోటీతత్వాన్ని పెంపొందించడంపై నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. సో ఇట్లా ఈ కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మన యొక్క వాడుక భాషలోనే మనకు ఈ పీడిఎఫ్ను తయారు చేయడం జరిగింది. సో మనకేంటంటే ఇట్లా మంత్లీ మ్యాగజైన్స్ చదవడం వల్ల కొంచెం యూజ్ ఉంటుంది, కానీ మనకు ఇట్లా రివిజన్ టైంలో మనకు అట్లా మ్యాగజైన్స్ మొత్తాన్ని మనం చదవాలనుకుంటే కింద చాలా టైం పడుతుంది. సో మనకు ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్న సమయంలో మనము ఇట్లాంటి 1-liner కరెంట్ అఫైర్స్ని చదివామంటే మనకు ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది, తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సమ్మిట్ GLEX 2025ను ప్రారంభించనున్న జితేందర్ సింగ్. సో ఇట్లా గిఫ్ట్ సిటీలో ఆఫ్ క్యాంపస్ సెంటర్ ఏర్పాటుకు IIFTకి అనుమతి. సో ఇట్లా అన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఇట్లా 1-liner కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సో ఈ పీడిఎఫ్ అనేది మనకు తెలుగు మరియు ఇంగ్లీష్లో సపరేట్ పీడిఎఫ్స్లో ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్. సో చూడండి ఇక్కడ ICICI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, IDBI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలకు RBI జరిమానా విధించింది మనకు మేలో. సో ఇది అనేది మనకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్ అనేది. సో ఇక్కడ చూసుకుంటే ఏప్రిల్లో GST వసూళ్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 2.36 లక్షల కోట్లకు చేరుకున్నాయి. సో ఇట్లా 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.6% ఉంటుంది. సో మనకు ఇటలీలోని మిలాన్లో జరిగినటువంటి 58వ ADB బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్. సో ఇట్లా అన్నమాట మనకు
ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని ఏ టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ని ఆ టాపిక్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే అపాయింట్మెంట్స్ అనమాట. యూపీఎస్సీ సభ్యురాలిగా అనురాధ ప్రసాద్ ప్రమాణ స్వీకారం. సో T20 ముంబై లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా ముంబై ఫాల్కన్స్కు చేరిన లెజెండ్ అయినటువంటి కపిల్ దేవ్. నెక్స్ట్ వన్, బీపీసీఎల్ చైర్మన్ ఎండీగా సంజయ్ ఖన్నా అదనపు బాధ్యతలు స్వీకరించారు. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవై ప్రమాణ స్వీకారం. సో మనకు ఈ క్వశ్చన్ అనేది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్లో మనకు మ్యాక్సిమం 3-4 షిఫ్ట్లలో ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవై ప్రమాణ స్వీకారం చేశారు. సో 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో యూపీఎస్సీ చైర్మన్గా మనకు రక్షణ శాఖ యొక్క మాజీ కార్యదర్శి అయినటువంటి అజయ్ కుమార్ గారు నియమితులయ్యారు మేలో. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అవార్డ్స్ అనమాట. సో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అవార్డ్స్ 2025లో పురుషుల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా సుభాష్ బోస్ ఎంపికయ్యారు. నెక్స్ట్ వన్, కోవిడ్-19 సహాయ చర్యలకు గాను మిస్ వరల్డ్ 2025లో సోను సూద్కు మానవతా అవార్డు లభించింది. సో మనకు భారతదేశంలో జరిగినటువంటి తెలంగాణలో జరిగింది కదా మనకు ఈ మిస్ వరల్డ్ పోటీలు అనేటివి. సో ఆ సమయంలో మనకు కోవిడ్-19 సమయంలో విశేష కృషి చేసేందుకు గాను సోను సూద్ గారికి మానవతా అవార్డును లభించిందనమాట. నెక్స్ట్ వన్, టెరిటోరియల్ ఆర్మీలో నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ హోదా. సో నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ ఇన్ న్యూస్. 2025 మిలిటరీ డ్రిల్లో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలతో భారత్. నెక్స్ట్ వన్, మధ్యప్రదేశ్లోని షియోపూర్లో స్ట్రాటోస్పిరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్పై డిఆర్డిఓ తొలి ఫ్లైట్ ట్రయల్స్ను నిర్వహించింది. సో భారత 5వ తరం యుద్ధ విమానాల తయారీకి ఏఎంసీఏకు రాజ్నాథ్ సింగ్ ఆమోదం. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్ రిలేటెడ్. 2026 ఏషియా గేమ్స్లో ఎంఎంఏ అరంగేట్రం. 19వ సుదర్శన్ కప్ 2025ను చైనా గెలుచుకుంది. బీహార్ ఆతిథ్యం ఇస్తున్న 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025ను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ. సో అరుణాచల్ ప్రదేశ్లో శాప్ అండర్-19 ఛాంపియన్షిప్ 2025 ప్రారంభం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేస్ మరియు వాటికి సంబంధించినటువంటి థీమ్స్. సో మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. సో థీమ్ ఏంటంటే పరిహారం ద్వారా ఆఫ్రికన్లు మరియు ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజలకు న్యాయము. సో ఇట్లా మనకు మే 8 ప్రపంచ తలసేమియా దినోత్సవం. తలసేమియా కోసం కలిసి సమాజాలను ఏకం చేయడం, రోగులకు ప్రాధాన్యతనివ్వడం. సో ఇది అనేది మనకు తలసేమియా దినోత్సవం యొక్క థీమ్ అనేది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మే 17 ప్రపంచ రక్తపోటు దినోత్సవం. థీమ్ మీ రక్తపోటును ఖచ్చితంగా కొలవండి, దానిని నియంత్రించండి, ఎక్కువ కాలం జీవించండి. సో ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ వన్ మనకు మే మంత్లో ముఖ్యమైన వ్యక్తులు ఎవరెవరు మరణించారంటే పద్మశ్రీ అవార్డు గ్రహీత కేవి రబియా కన్నుమూత అంటే చనిపోయారు. సో అర్జెంటీనా 1978 ప్రపంచ కప్ విజేత లూయిస్ గాల్వన్ కన్నుమూత అంటే మరణించారు. సో ఐసీఏఆర్ మాజీ డీజీ పద్మశ్రీ అవార్డు గ్రహీత సుబ్బన్న అయ్యప్పన్ మరణించారు. సో ఇట్లా మనకు ఈ విధంగా ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు ఈ పీడిఎఫ్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కినా మీరు మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కినా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.